స్మ ఇంతకు ముందు ఫలానా పని జరుగుతుండేది అని తెలుపటానికి స్మ ఉపయోగిస్తారు. స్మ ఎప్పుడు కూడా వర్తమాన కాల క్రియాపదం తరువాత వస్తుంది. ఉదాహరణకు అహం నృత్యం కరోమి. నేను నృత్యం చేస్తున్నాను. అహం నృత్యం కరోమి స్మ. నేను నృత్యం చేసేదాన్ని. ఒకసారి ఈ బొమ్మను గమనించండి. అభ్యాస పుస్తకం నుంచి తీసుకున్నది. ఇతను సుందరేష్. సుందరేశः బంధుగృహం గత్వా ఆగతవాన్. సుందరేష్ బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చాడు. తత్ర కః కః కిం కరోతి స్మ ఇతి సహ మాతరం వదతి. అక్కడ ఎవరెవరు ఏమి చేస్తుండేవారో అని అతడు అమ్మకు చెప్తున్నాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఒకరు ధ్యానం చేస్తుండేవారు, వంట చేస్తుండేవారు, ఇంకా పూజ పూజ చేస్తుండేవారు, శయనిస్తుండేవారు, ఇంకా చదువుతుండేవారు, యోగాసనం, కసూడుస్తుండేవారు, లాలిస్తుండేవారు. కాబట్టి అమ్మకు ఎవరెవరు ఏం ఏం చేస్తున్నారో అని ఇతను ఎలా చెప్తున్నాడు? మాతామహ ధ్యానం కరోతి స్మ. తాతయ్య ధ్యానం చేస్తుండేవాడు. మాతులాని పాకం కరోతి స్మ. అత్తయ్య వంట చేస్తుండేది. మాతులః పూజాం కరోతి స్మ. మామయ్య పూజ చేస్తుండేవాడు. రమ శయనం కరోతి స్మ. రమ నిద్రిస్తుండేది. సుధా పుస్తకం పఠతి స్మ. సుధా పుస్తకం చదువుతుండేది. రమేశः యోగాసనం కరోతి స్మ. రమేష్ యోగాసనం చేస్తుండేవాడు. లీలా సమ్మార్జనం కరోతి స్మ. లీలా కసూడుస్తుండేది. మాతామహి దౌహిత్రీం లాలయతి స్మ. అమ్మమ్మ మనవరాలిని లాలిస్తుండేది. ఇక్కడ స్మ ప్రయోగః. ఇక్కడ ఈ లింక్ ఒకసారి విజిట్ చేయండి. మీరు కథ రూపకం ద్వారా యానిమేషన్ ఉపయోగించి ఒక కథ చెప్పారు. ఖచ్చితంగా మీరు ఈ లింక్‌ని విజిట్ చేయండి. స్మ, స్మహకి తేడా ఉంది. స్మ వచ్చేసి పలానా, ఫలానా పని భూతకాలంలో జరుగుతుండేది అని తెలపటానికి స్మ ఉపయోగిస్తారు. మీరింతకు ముందు స్మః గురించి నేర్చుకున్నారు. స్మః అంటే ఉన్నాము. వయం గృహే స్మః అంటే మేము గృహము యందు ఉన్నాము. స్మ వచ్చేసి ఇంతకు ముందు ఫలానా పని జరుగుతుండేది అని తెలుపటానికి స్మ ఉపయోగిస్తారు. స్మ, స్మహకి మధ్య తేడా గమనించండి. ధన్యవాదः.